అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇంకా మా అత్తకి 9 months అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి డెలివరీ టైం అనమాట. బట్ రోజు రోజుకైతే నాకైతే టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆమెకి అంటే కొంతమందికి ఇంకా నొప్పులు స్టార్ట్ అయినప్పుడు అక్కడ పెయిన్స్ ఇక్కడ పెయిన్స్ వస్తుంటాయి కదా. బట్ అప్పుడు ఆమె అది నొప్పులు వేస్తుంది, అంటే నడుము నొప్పులు వేస్తుంది, అంటే ఎక్కువ కూర్చొని కాదు అన్నప్పుడల్లా నాకు కొంచెం టెన్షన్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు డెలివరీ అయితే తెలియదు. బట్ ఈరోజు ఏంటంటే ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాం. కట్టలు అయితే కొట్టినాం కదా, కట్టలు కొట్టి ఇంటికైతే తీసుకొని వచ్చాము. బట్ ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఒకటి రెడీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒకటి రెడీ ఎందుకంటే చేస్తున్నా అంటే, బట్ ఇంకా ఎప్పుడు డెలివరీ అయ్యే టైం కాబట్టి అన్నీ టాక్స్ పెట్టేసి ఆమెకి ఎప్పుడు డెలివరీ అయితే అప్పుడు ఏదైనా కానీ త్వరగా పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని అన్నీ తెచ్చి ముందు పెట్టేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది చూడండి వీడియో. కట్లయితే ఇప్పుడు తెచ్చింది చూడండి, వీడియో కూడా చూపిస్తుంది చూడండి. హాయ్ అండి, ఇక చూడండి, ఇక ఐస్ క్రీమ్ అయితే ఇక తింటున్నారు అందరు. చూడండి, ఇక నీకే తీసుకో, నువ్వు తీసుకోనని. చూడండి, ఇక మా ఊరు మడి కాడ కట్టలు నరికినవన్నీ కిందే పైన వేస్తున్నారు. చూడండి, ఇటు సైడు పైనవి కింద వేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇలాంటి తీసుకున్నాండి అందరు. చూడండి, ఇక పైన తినుకుంటూ కూర్చున్నారు. చూడండి, ఇక ఇంకా 10 ఆడ బట్టలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉతకాల సబ్బు లేదు. బాబాయ్ ఐస్ క్రీమ్ తీసుకుంటావా? కొంచెం ఐస్ క్రీమ్ తిని చల్లబడండి. కాదు బాబాయ్, ఐస్ క్రీమ్ తిని కొంచెం చల్లగా నాగు. పువ్వా నీళ్ళు కావాలమ్మా? కారిపోతే మా పెద్దది అవసరమా? జలుబు పట్టుకుంటుంది. ఏం తినొస్తుంది చర్చి కాడ? లాస్ట్ రోజు అని పెట్టారు కదా అన్నని. నువ్వు ఎప్పుడు ఏంటిలే కొడుక? నా కొడుకు బిర్యానీ కబ్బిన్నా బాబాయ్. సప్పరిచ్చి తిని చల్లగా అండి. లేండి, టైం వేస్ట్ చేద్దండి. ఆ బాబాయ్ బాడీకి పోతాడంటే రప్పని కింద వేయండి మళ్ళా. లయ్యి పాటు ఏనారా జన్న హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా పనికైతే వెళ్దామని రెడీ అయినాను అనమాట. మా అత్త వచ్చేసి ఇంకా టిఫిన్ ఇక్కడే చేసి వెళ్ళి ఈరోజు దోశలు చేస్తాను అనుకోసంటే, సరే ఇక్కడే తినేసి వెళ్తాను. రోజు బయట తింటావు కదా, ఈరోజు ఇక్కడే ఇంకా ఇంట్లో చేస్తాను పిల్లల కోసమని. మీరునే ఉన్నారు కదా, పొద్దుగా పోతారని మీకోసం త్వరగా వచ్చాను, చేసిస్తానంటే సరే చేసింది. ఇప్పుడే ఇంకా దోశలు అయితే చేస్తుంది అండి. దోశలు చేసిన తర్వాత వేసిస్తుందంట, నేను తింటాను అనమాట. తిని మరి పనికి అయితే వెళ్తాను కదా.
పనికి వెళ్ళి మళ్ళీ వస్తాను అనమాట. వచ్చి వీడియో కంటిన్యూ చేద్దాం రండి. సో ఇంకా ఇప్పుడైతే అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మా అత్తకి 9 నెలలు అయిపోయింది. ఎప్పుడనేది తెలియదు అనమాట, త్వరలోనే ఉంది. బట్ ఇంకా త్వరలోనే మా అత్తది డెలివరీ ఉంది కదా, అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట అందుకు. సో ఓకేనండి, మరి ఇంకా మా అత్త దోశలు చేయడం అయితే ఇంకా ఇదే. ఇక్కడ తిని వెళ్తున్నాను అనమాట పనికి. సో ఏదైనా అన్నీ మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి చిన్నదైనా మీకు బ్లాగ్ రూపంలో మీకు వీడియో అయితే పెడుతున్నాం అన్నమాట. సో గ్యాస్ ఉందండి, అయినా కట్టెల పొయ్యి మీద చేస్తుంది మా అత్త. ఎందుకంటే గ్యాస్లో ఎక్కువ గ్యాస్ అయిపోతుంది అందుకోసని సేవ్ చేసుకుంటుంది అండి. ఇంకా పొయ్యి అనేది ఈ కట్టెల పొయ్యిలో నుంచి చేస్తే పెంచు లావుగా ఉంది కదా, ఇబ్బంది అవుతుంది, కాలుతాయి కాదు కానీ పొయ్యి మీద చేస్తున్నాను అంటుందంట. సో ఓకేనండి, మరి ఇంకా టైం అవుతుంది. ఇంక ఇట్లా ఉంటే ఇంకా ఉదయాన్నే దోశలు చేసింటే ఇంకా నా దగ్గరనే కూర్చొని తినుకుంటూ కూర్చున్నాడు. మా ఆయన అయితే ఇంకా దోశలు అయితే చేయడం అయిపోయింది, అన్నీ తీసి పెట్టేసిన. ఇంక తినుకుంటూ కూర్చున్నాడు. బాగుందే లేదే? బాగుందే. చింతల్లి తినిపోమా ఆయను హాయ్ చింతల్లి. చూసినారు కదండి నిన్నటి నుంచి ఇంట్లో పనులు ఎలా జరుగుతున్నాయని. సో మరి నాకు కూడా 9 months పడింది కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వెళ్తానమాట. డెలివరీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ 5 monthsలో వస్తాను, ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత. అందు గురించి ఇంకా అప్పటికి కట్టెలు కావాలి కదా అని ఇప్పుడే గిట్టెలు అన్నీ రెడీ చేసుకున్నారు చూడండి. మళ్ళీ ఇప్పుడు 9 months పడింది కాబట్టి రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది లేండి నాకు. ఏదైనా పని చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. సో మరి ఏదైనా కానీ ఇంకా ఉన్నా కాబట్టి ఇంకా మళ్ళీ ఊర్లోనే ఉండి అక్కడి నుంచే నువ్వు డ్యూటీకి వెళ్ళంటే సో నాకు కూడా ఇబ్బంది అవుతుంది. అంత దూరం నుంచి మీ ఊరు నుంచి మళ్ళీ వేరే ఊరు తిరగాలంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా. అక్కడి నుంచి అక్కడికైతే నేను ఈజీగా తిరగగలను, మరి నీ గురించి నేను ఇక్కడికి రావాలంటే నాకు ఇబ్బంది అవుతుందని మా ఆయన చెప్పినందుకు ఇంకా నేను ఇంకా అదే వచ్చేసిన చూడండి. ఇంక ఊరి దగ్గర నుంచి అయితే వచ్చినా కాబట్టి ఇంకేదో ఇంకా డెలివరీ అయ్యేంత వరకు ఇబ్బంది ఉన్నా కూడా చేసుకోవాలి. ఎవరు చేసి పెడతారండి, మాకంటే ఎవరున్నారు? నేను మా ఆయన సపరేట్ ఉన్నాం కాబట్టి ఎవరు చేసి పెట్టే వాళ్ళు లేరు కాబట్టి సో ఆయన కోసం అన్నగానే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నాన్న కూడా బెంగళూరుకి వెళ్ళారు. సో రేపైతే వస్తున్నారనమాట. నాకు కూడా స్వెటర్ తీసుకొచ్చినారంట. ఇంకా మా ఆయనకి రెయిన్ కోట్ తీసుకొచ్చినాడు. నాన్నగారికి తినడానికి అన్నాడు. సో ఉదయం అయితే ఫోన్ చేసి రేపు వస్తున్నా అన్నందుకు నాన్నగాడు నాకు అది తీసుకురా తాత ఇది తీసుకురా తాత అని అన్నీ మా నాన్నతో షేర్ చేసుకున్నాడు అనమాట. సో ఫోన్లో అనమాట వస్తున్నాడు మా నాన్న అయితే రేపు. మా నాన్న ఏది తెచ్చినా కూడా దాన్ని నేను నాన్నగాడు రేపు మీతో షేర్ చేసుకుంటాంలేండి. సో ముఖ్యంగా వీడియో ఏంటంటే ఇంకా నిన్నటి నుంచి పనులు అయితే ఇలా అవుతున్నాయి కదండి. ఇంక ఉదయం అయితే దోశలు అయితే వేసినా, ఇంకా తిని మా ఆయన అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళారు. మళ్ళీ ఇంకా ఆయన నా ఫోన్ ఆయనకి ఇచ్చి కెమెరా క్లారిటీ వస్తలేదని ఆయన ఫోన్ నేనైతే తీసుకున్నా. సో ముఖ్యంగా ఏంటంటే నేను చిన్నది ఒక బుక్ చేసుకున్నానులేండి, శారీలోకి వేసుకోవడానికి చిన్న దండ అయితే బుక్ చేసుకున్నా అండి. సో ఈ మూమెంట్ని అయితే మీతో షేర్ చేసుకున్నామని మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసిన. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూడండి, ఇందాకే వచ్చింది ఆయన. ఆయన ఇప్పుడే ఇచ్చినాడు కాబట్టి దీన్ని మీతో ఇంకా ఇలాగే షేర్ చేసుకున్నామని వ్లాగ్ అయితే కంటిన్యూ చేసిన. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదైతే ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను సరేనా. మళ్ళీ నాకైతే చాలా బాగా నచ్చింది లేండి. ఇంకా చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇంకా ఓపెన్ చేయలేదు, దీంట్లో కొంచెం కనిపిస్తుంది చూడండి, మీకు కూడా చూపిస్తున్నా, ఇలా కనిపిస్తుంది. సో మొత్తంగా తీసి అయితే ఓపెన్ చేసి మీతో ఎలా ఉందో దీన్ని కూడా మీతో షేర్ చేసుకుంటా సరేనా. ఓకే ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా చూద్దాం సరేనా. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకోసమనే ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నా చూడండి. అన్నిట్లో కలుస్తాయి, బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్గా. ఇలా అయితే ఉందన్నమాట దండ అయితే.
సో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే ఉంది. నేనైతే రేపు సండే కాబట్టి రేపు సండే రోజు పెట్టుకొని మరి మీకు వీడియోలో చూపిస్తాలేండి. సో మరి ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. సో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.